హాయ్ మిత్రులరా, మనం పుదుచ్చేరిలో ఉన్నాము. పుదుచ్చేరిలో బ్రహ్మఋషి ఆలయం అనే ఒక ఆలయం ఉన్నాము. అయితే ఇది పేరు బ్రహ్మఋషి కానీ మొత్తానికి ఉండేది లోపల బుద్ధుడు. బుద్ధ విగ్రహాన్ని బ్రహ్మఋషి ఆలయంగా వీళ్ళు పరిచయం చేస్తున్నారు. అయితే ఇది అరియకుప్పం కమ్యూనల్ అంటే అరియకుప్పం ప్రాంతంలోని కక్కయం తోప్ అనే ప్రాంతం వద్ద శివునికి అంకితం చేశారు. హిందూ దేవాలయంగా పాండిచేరిలో అరికమేడు పురావస్తు ప్రదేశానికి దగ్గరలో ఉంది. సో మొత్తానికి ఇది ఈ యొక్క బౌద్ధ టెంపుల్ని హిందూ టెంపుల్గా ప్రమోట్ అవుతుంది. ఇక పూర్తి వివరాలు దీనికి సంబంధించిన విషయాలు మీకు వివరంగా చెప్తాను. అయితే చూడండి, నాయనగా ఉండేది బుద్ధుడు. మిత్రులరా, ఇక వివరాలకు వెళ్తే మనం తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరి ప్రాంతంలో బ్రహ్మఋషి ఆలయం గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే ఇది పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని అరియన్ కుప్పం కమ్యూనల్లోని కక్కాయం తోపు వద్ద ఉన్న శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం అని చెప్పేసి కథనం ఉంది. అలాగే ఇది పాండిచేరిలోని అరగమేడు పురావస్తు ప్రదేశానికి సమీపంలో ఉన్న చాలా చిన్న ఆలయం. చూసారా మిత్రులారా, ఇక్కడ పురావస్తు శాఖ పక్కనే ఉన్న కూడా ఈ దారుణాన్ని చూసి వాళ్ళు ఖండించలేకపోయారు, మార్పు చేయలేకపోయారు. మరొక చిన్న మరియమ్మన్ ఆలయానికి చాలా పక్కనే ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మరియమ్మన్ ఆలయం కాదు, బుద్ధుని తల్లి రుమ్మెన్ దేవి ఆలయాన్ని మరియమ్మన్గా పోలుస్తారు తమిళనాడులో. అలాగే గ్రామస్తులు గర్భగుడి విగ్రహాన్ని శివుని రూపమైన బ్రహ్మ ఋషి దేవర్ అని పిలుస్తారు. ఇక్కడ చూడడానికి బుద్ధుడు లెక్కనే ఉన్నాడని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు అన్న విషయం చెప్తున్నారు. ఇక అలాగే పోతే ఇది 4000 సంవత్సరాల కంటే పాతదని చెప్తున్నారు. అంటే ఈ చరిత్ర ఉండొచ్చేమో కానీ విగ్రహాలు అయితే 2000 సంవత్సరాల క్రితం వచ్చాయి. 4000 సంవత్సరాల క్రితం చరిత్ర అనేది మనం అన్వేషించాలి. ఎందుకంటే 28 మంది బుద్ధులు వచ్చిన తర్వాత చాలా ఆలోచనలు పెరిగాయి. అలాగే ఇక్కడ తమిళనాడు ఉన్న బుద్ధ విగ్రహాలన్నీ తథాగత బుద్ధుని పోలి ఉండవు. సపరేట్గా పైన కొప్పు కావచ్చు, లేకుంటే వాళ్ళ భంగిమ కావచ్చు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక చోట మీసాలు కూడా ఉంటాయి బుద్ధునికి. సో ఈ విగ్రహాలు మనము ఆలోచించాల్సిన విషయం ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ఈ 2 విగ్రహాలు ఉన్నాయి. ప్రత్యేకమైన శైలితో ఒక ఆడ ఒక మగ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఈ యొక్క గుడి నిర్మాణానికి సంబంధించిన రాజులు ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది, లేదా దాతలని తెలుస్తుంది. చాలా చక్కగా విగ్రహాలు అలానే ఉన్నాయి, నల్లరాతితో నిర్మించారు. సో ఇక్కడ అలాగే మొత్తం ఈ ఆలయం వచ్చేసి అరియంకుప్పం నుండి 1.5 కిలోమీటర్లు, అరియంకుప్పం బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు, అరియంకుప్పం కొత్త బస్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు, చొన్నమ్మం బోర్డు నుంచి 3.5 కిలోమీటర్లు, పుదుచ్చేరి మెయిన్ బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్లు, పుదుచ్చేరి 11 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు, పుదుచ్చేరి విమానాశ్రయం నుండి కండలూరు నుండి 20 కిలోమీటర్లు, మరియు చెన్నై విమానాశ్రయం నుండి 153 కిలోమీటర్లు అనే దూరంలో ఉంటుంది. ఇది చాలా విలువైన వారసత్వము. ఆక్రమణకి బౌద్ధం ఎలా గురైందో చెప్పడానికి చాలా ఇది మంచి ఉదాహరణ. మనం ఇక్కడ ఆ కథనము యొక్క వివరణ తెలుసుకున్నాము. అయితే ఈ టెంపుల్ని మెయింటైన్ చేసే పూజారి వాస్తవం చెప్పాలంటే ఆయన యోగా మాస్టరు, యోగా పిల్లలకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ పంతులుగా ఉన్నాడు. ఆయన మాటల్లో కూడా మనము విందాము. ఆయన ఏం చెప్తాడో, ఆయన చరిత్ర పట్ల ఎలాంటి అవగాహన ఉందా లేదా చూద్దాం. This temple name is Brahmarishi Temple. Brahmarishi Temple. Before already local people used this name Virman Koil. Virman Koil. Some people say that Buddha, Sanganath. So, but this name before 20 years before
one local person thinking the Brahma Rishi temple. So this name is obviously Brahma Rishi temple. Local people's name Viruman Koil. Yes. This Koil temple 1500 years to 2000 years old. This nearest place Arikemede. Arikemede is one of the big business center in the Roman period. Romans ship line business developing center Arikemede. So some Buddhas, Samanas arrived this place, staying this place. So some people, any one person is this temple is say this place. யாரோ ஒருத்தவங்க இதை வந்து நிறுவியிருக்காங்க. இங்க வழிபாடு பண்ணியிருக்காங்க. அது எந்த காலத்துல யாரு நிறுவனாங்கன்றது தெரியல, ரொம்ப காலன்றதால. இது இவங்க 2 பேர் வந்து வழிபாடு பண்ணியிருக்காங்க இந்த கோயில், இந்த சிலையை. அதனால அவங்களுடைய நினைவா வந்து 2 சிவனடியார்கள் அவங்களுடைய சிலையை வந்து அவங்களுடைய வழியில வந்தவங்க இங்க நிறைவு பண்ணியிருக்காங்க. இந்த கோயிலுக்கு வந்து பெரும்பாலும் வெளியில அதர் ஸ்டேட் பீப்புள் நிறைய பேர் விசிட் பண்றாங்க. இங்க வந்துட்டு பார்த்துட்டு போறாங்க. இங்க மண்டே தேர்ஸ்டே வந்து ஸ்பெஷல் பூஜை வந்து நடக்குது. அவங்க ப்ரேயர் பண்ணுறது வந்து கண்டினியூஸாக ஒரு 9 days விளக்கு போடுறது அது மாதிரி பண்ணும்போது அவங்க ப்ரே பண்ணுறது சக்ஸஸ் ஆகுது. ஸோ வந்துட்டு ఇక్కడ పూజారి పురోహితుడు తాను క్లారిటీగా చెప్పాడు. వాళ్ళకి చరిత్ర పట్ల అవగాహన కూడా ఉంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితము నిర్మించారంటే దక్షిణ భారతదేశాన్ని అప్పట్లో శాతవాహనులు మాత్రమే పరిపాలించారు. 2000 అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వాళ్ళే పరిపాలించారు. వారి యొక్క సామంత రాజులే పల్లవులు. తర్వాత కాలంలో పల్లవులు ఎక్కువ తమిళనాడులో ప్రభావం చూపించారు. అయితే ఇక్కడ ఈ యొక్క బహిరంగంగా అంటే ఇట్లా బుద్ధుణ్ణి పూజించి హిందువు దేవుడిగా ప్రకటించారంటే ఇక్కడ బ్రాహ్మణ ప్రభావం ఎక్కువ ఉంది. నంబూదరి బ్రాహ్మణ్స్ అంటే ఆదిశంకరాచార్యులు నంబూదరి బ్రాహ్మణ్స్ అవుతారు. వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. ప్రజలు కూడా ఇక్కడ ఈ మతం పట్ల చాలా తక్కువ విశ్వాసాలు, తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలు ఎలా ఉంటాయంటే కొంచెం నాస్తిక భావాన్ని కలిగి ఉంటాయి, కమ్యూనిజం భావాన్ని కలిగి ఉంటాయి. వీళ్ళు పూజారులు గుళ్ళు గోపురాలు ఎన్ని ఆక్రమించుకున్నా కూడా వీళ్ళు పట్టించుకోలేదు అనిపిస్తుంది ఇక్కడ. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెరియార్ వారసులు ఎక్కువ ఉంటారు తమిళనాడులో. వాళ్ళు అసలు విగ్రహాల గుళ్ళ జోలికి అంటే కూడా వాళ్ళు ఎక్కువ రారు. ఇక మెజారిటీ పెరియార్ వారసులు ఇక్కడ రాజ్యాలు పరిపాలిస్తుంటారు. అది విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా అక్కడ ఉండే 2 స్త్రీ పురుషులు ఈ యొక్క మందిరాన్ని నిర్మించినట్టు విగ్రహాలు నిర్మించారు ఇక్కడ. అంటే ఆ కాలంలో వీళ్ళిద్దరూ ధర్మకర్తలుగా ఉన్నారనేది ఇక్కడ కింద పేరు కూడా రాశారు ప్రతి విగ్రహం దగ్గర. ఆ 2 విగ్రహాలకు పాదాల కింద చూడండి, అది వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనేది తెలుస్తుంది. ఆయన చదివి తమిళం, పాత తమిళం, అది పాత తమిళం చదివి వినిపించారు. సో మిత్రులారా, అక్కడ మనము ఆలోచించేది ఏంటిదంటే ఇక తమిళనాడు ప్రాంతంలో బుద్ధుడు సపరేట్గా తథాగత బుద్ధుడు కన్నా వేరే డిఫరెంట్ బుద్ధుడు కనిపిస్తున్నాడు. అలాగే ఇక్కడ బౌద్ధాన్ని డైరెక్ట్గా ఆక్రమించుకొని హిందూ కల్చర్గా ముందుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మన ప్రశ్న. రాబో రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. నమో బుద్ధాయ మిత్రులారా. థ్యాంక్ యూ.